స్వర్గీయ గీట్ల జనార్దన్ రెడ్డి గారి స్మారక మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మంథని పట్టణంలో ఉన్నాం మనం. మంథని పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో వడ్లు పోసినటువంటి వాళ్ళకి కంఠఘోష మిగిలింది తప్ప వాళ్ళ వడ్ల కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు. దాదాపు 10-11 రోజులైంది రైతులు వడ్లు తీసుకొచ్చి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోకుండా ఈ మంత్రితో సంబంధం లేకుండా మంత్రిని రాజ్యం మేలే వాళ్లకు ఓట్లేస్తే ఏ విధంగా ఉంటుందో ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ కళ్ళకద్దినట్టు చూపిస్తా ఉన్నాడు. మంత్రిని హెడ్ క్వార్టర్లో మార్కెట్ కమిటీ ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న సౌకర్యాలు మేము ఆల్రెడీ అన్నీ కూడా దాదాపు అనేక సౌకర్యాలు కల్పించిన నీళ్ళొచ్చే అటు నుంచి పోటు గమ్మేటువంటి నీళ్లను ఈ మార్కెట్ యార్డ్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ముందు చూపు లేకపోవడం వలన కనీసం బార్దాన్లు అయినా చక్కగా ఉన్నాయంటే అవి మొత్తం చిల్లులు పడి చెదలెక్కి ఉన్నాయని రైతులు చెప్తా ఉన్నారు. కవర్లు ఆ కవర్లు కూడా తూట్లు పడి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇంకొక రైతు అయితే ఇవాళ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజల పక్షాన ఉండాలని ఎట్లా కోరుకుంటారో వెంకటేష్ అని కానపూర్ రైతు మేము రాగానే అన్న కొంచెం నిన్నొస్తే బాగుండి, ఇంకా చాలా కష్టంలో ఉన్నాం, మీరు వస్తేనన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కొంతనన్నా కొంత ఈ ప్రజల పట్ల ఆలోచన వస్తుందని ఆ వెంకటేష్ పాపం కోరుతా ఉన్నాడు. అంటే ఈ విధంగా ఎవరైనా మా కోసం వచ్చి పోరాడతారని ఒక్కరోజు మాత్రమే లేట్ అయింది. నేను ఒక్కరోజు కూడా కాదు 12 గంటలు లేట్ అయినాం. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలను కోరుకుంటా ఉన్నారు మా పక్షాన పోరాడమని. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ గమనించాలే, మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తే మా మీద కేసులు పెడతా ఉన్నాడు. మా మీద కేసులు పెట్టుడు మానుకొని 80% పైబడి ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు నీకు ఓట్లేసి నీ కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇస్తే వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి నువ్వు అహంకారంతో నీ తమ్మునికి పదవులు ఇప్పించుకుంటూ నీ తమ్మునికి ఎస్కాట్లు పైలట్లు పెట్టి తింపుతా ఉన్నావు తప్ప ఇక్కడ ప్రజల కష్టాలను చూస్తలేవు. కనుక దీని మీద దృష్టి కేంద్రీకరించమని దుద్దిల్ల శ్రీధర్ను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి. ఏ మార్కెట్ కమిటీలలో ఏ పరిస్థితులు ఉన్నాయో చూడాలి. పాలక వర్గాన్ని కూడా మేము మొత్తుకుంటే పాలక వర్గాన్ని వేసిండ్రు. ఆ పాలక వర్గం కూడా ఏం చేస్తా ఉన్నారో ఇవాళ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ సింగిల్ విండోకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదేది వడ్లు ఆరబెట్టే మిషన్ కొనుక్కొచ్చిండ్రు. దాదాపు నెలకు పైచిలకు అది కొనుగోలు చేసి ఇక్కడ పెట్టిర్రు. దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి, ప్రజలకు రైతులకు దాన్ని వాడకంలోకి తీసుకురావాలి. ఒకవైపు అసలు శ్రద్ధ తీసుకోవడం లేదు, దృష్టి కేంద్రీకరించడం లేదు. వడ్లు తీసుకొస్తే వెంటనే 19వ తారీఖు నాడు వడ్లు తీసుకొస్తే ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన లేదు. 19 తీసుకొస్తే కనీసం 20, 21, 22 తేదీలన్నా కాంటాలు జరగాలి. కాంటాలు వెంటనే జరిగి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. చిన్న చిన్న ఇంట్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దితే ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో వడ్లు పోసిన వాళ్ళకి ఇబ్బందులు రావు. అంటే దీని మీద దృష్టి లేదు. ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రతిపక్ష వాళ్ళను గొంతులు నొక్కాలి, జైళ్ల పాలు చేయాలి, అవసరం అనుకుంటే అంతమొందించాలి, ఇక్కడ కనబడకుంటే చేయాలనే అహంకారంతో దుద్దిల్ల శ్రీధర్కు. ఎందుకంటే ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వస్తా, నాకు ఈ ప్రజలతో సంబంధం లేదు, ప్రజలను ప్రేమించాల్సిన అవసరం లేదు, ప్రజలతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు, నా నోట్ల సంచులే గెలుస్తాయనే ఒక అహంకారంతో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక మంత్రి పదవిలో ఉండి కనీస ప్రజల అవసరాలు తీర్చలేని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నాడంటే అది మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ అన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. కనుక కళ్ళు తెరువమని నేను డిమాండ్ చేస్తున్నా. పాలక వర్గం కూడా మీరు స్థానికంగా ఉండేవాళ్ళు, ప్రజల కష్టాలు కళ్ళతోటి చూసేవాళ్ళు, ప్రజల కోసం మిమ్మల్ని ఇక్కడ మీకు పదవులు వస్తే మీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్లు అందరూ పొద్దున్న దాకా ఇక్కడ ఉండాలి. వీళ్ళకి ఏవైతే తక్కువ ఉన్నాయో వీటిని
వెంటనే మీ సంబంధించినటువంటి మీ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అవి చేయాల్సినటువంటి పాలక వర్గం నిద్రపోతా ఉన్నది. వాళ్ళు కూడా మేల్కోవాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా మా బిడ్డలు. వాళ్ళకి మంత్రి సహకారం లేకపోతే మంత్రి దగ్గర మీరన్నా ధర్నా చేయండి, కానీ ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఏదైతే మీరు ఏంటో ఆరబెట్టే మిషన్ అంటారు దాన్ని, బాడీ డ్రైయర్ మిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ప్లాట్ఫామ్లకు నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలో వాటిని కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, కళ్ళు తెరవాలి మంత్రి ఎమ్మెల్యే. నీ కేసులకు నీ ఊకదంపుడు భయభ్రాంతులకు గురి చేస్తాను. ఇక్కడ ఎవ్వరు భయపడరు. ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం, ఈ ప్రభుత్వాన్ని దుద్దిల్లా కుటుంబం మెడలు వంచడానికి కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళా మార్కెట్ కమిటీలోకి రాకుండా, ఏ ఇబ్బందులు లేకుండా కొనుగోలు సాగాలి. మళ్ళొకసారి మార్కెట్ కమిటీలకు వస్తే ప్రళయమే జరుగుతుంది. రైతుల పక్షాన ఏ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళ పక్షాన మీ మీద పోరాటం చేయడానికి వెనుకడుగు వెయ్యమని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.